రోజురోజుకి కృత్రిమ మేధ ఏఐ శరవేగంగా విస్తరిస్తోంది. మనిషి మెదడులా ఆలోచిస్తూ, మనిషి మెదడునే మించుతూ ఎన్నో రంగాలకు చేదోడుగా నిలుస్తోంది. వైద్యం దగ్గర నుంచి సైన్స్ వరకు పరిశోధనల పురోగతికి తోడ్పడుతోంది. మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు, సవాళ్లకు పరిష్కారాలు చూపుతోంది. రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తోంది. ఇంత ప్రాచుర్యం పొందుతున్న కృత్రిమ మేధలో అత్యంత కీలకమైంది ఆధునిక మెషిన్ లెర్నింగ్. దీనికి తోడ్పడుతోంది ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. వీటికి వీలు కల్పించే మూల ఆవిష్కరణల సృష్టికర్తలైన జాన్ జే జెఫ్రీ ఈ హింటన్కు ఈసారి ఫిజిక్స్లో నోబెల్ బహుమతి లభించింది. ఇది మెషిన్ లెర్నింగ్కు ఎలా తోడ్పడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో న్యూరల్ నెట్వర్క్ ఒక విధానం. ఇదొక రకమైన మెషిన్ లెర్నింగ్ ప్రక్రియ. దీన్ని డీప్ లెర్నింగ్ అని పిలుచుకుంటారు. కంప్యూటర్లకు డేటాను ప్రాసెస్ చేయడాన్ని నేర్పించే దీన్ని మన మెదడు స్ఫూర్తితోనే రూపొందించారు. మనిషి మెదడును పోలిన పొరల నిర్మాణంలో అంతర్గతంగా అనుసంధానమైన నోడ్స్ లేదా న్యూరాన్స్ సాయంతో పనిచేస్తుంది. కంప్యూటర్లు తాము చేసిన తప్పుల నుంచి నేర్చుకోవటానికి, మరింత మెరుగుపడటానికి తోడ్పడే అనుసార వ్యవస్థను ఇది సృష్టిస్తుంది. దీని మూలంగానే కృత్రిమ న్యూరల్ నెట్వర్క్లో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడం సాధ్యమవుతోంది. వివిధ రంగాల్లో, పరిశ్రమల్లో న్యూరల్ నెట్వర్క్స్ ఇప్పటికే ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటి పనితీరును చూస్తే ఎవరైనా అబ్బురపడాల్సిందే. అయితే ఇతర మెషిన్ లెర్నింగ్ మోడళ్లతో పోలిస్తే వీటికి మరింత ఎక్కువ శిక్షణ అవసరం. మామూలు నెట్వర్క్ శిక్షణకు వేలాది డేటా నమూనాలు అవసరమైతే డీప్ న్యూరల్ నెట్వర్క్లకు లక్షలాది నమూనాలు కావాల్సి ఉంటుంది.